వీడియోలో ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూద్దామండి. ఈ ఉదయం బ్రేక్ఫాస్ట్ కైనా లేదా స్నాక్స్ కైనా లేదా పిల్లల కోసం ఏదైనా హెల్దీగా చేసి పెట్టాలన్నా ఈ రెసిపీ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మరి చూసేద్దాం ఆ రెసిపీ. ముందుగా ఒక గిన్నెలోకి ఏదైనా ఒక కప్పు మెజర్మెంట్తో ఒక కప్పు ఓట్స్ తీసుకున్నానండి. అలాగే ఒక కప్పు పాలు తీసుకున్నానండి. ఇవి కాచి చల్లార్చిన పాలు అనమాట. మీరు కావాలంటే పచ్చి పాలైనా తీసుకోవచ్చు. ఇలా కొంచెం కొంచెంగా పాలు పోసుకుంటూ కలుపుకోవాలండి. మొత్తం ఒకసారి పోసుకోకూడదు అనమాట. ముందుగా సగం పాలు పోసుకొని కలుపుకున్న తర్వాత ఓట్స్ పాలు పీడ్చేస్తాయి కదా, దాని తర్వాత మిగతా పాలు పోసుకొని ఇలా కలుపుకోవాలండి. ఇక్కడ మెజర్మెంట్ అనేది కరెక్ట్గా తీసుకోవాలన్నమాట. ఒక కప్పు ఓట్స్కి ఒక కప్పు పాలు మాత్రమే పడతాయి. సో ఎక్కువగా అయితే మనకి పలచబడుతుంది అనమాట. సో టిఫిన్ సరిగ్గా రాదు. అందుకోసమని ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 to 10 minutes అంటే మనకి ఓట్స్ అనేది చక్కగా నానాలన్నమాట. సో 5 minutes తర్వాత మనకి ఓట్స్ చూసారా, సో పాలు పిడిచేసి చక్కగా నానిపోయిందనమాట. సో చూసారా టెక్స్చర్ అనేది, సో ఇలా రావాలి. ఒకవేళ ఇక్కడ కానీ కొంచెం డ్రైగా ఉన్నట్టయితే ఇంకొంచెం పాలు యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఒక 2 కోడిగుడ్లు యాడ్ చేసుకుందాం ఇందులోకి. సో చూసారా, ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిసేటట్టు కలుపుకుందాము. సో ఇలా కలిపేటప్పుడు కొంచెం బీట్ చేస్తూ కలుపుకుంటే మంచిదండి. ఇక్కడ నేను స్పూన్తో కలుపుతున్నాను అనమాట. సో మీ దగ్గర బీటర్ ఉంటే బీటర్తో కలుపుకోవచ్చు. సో బాగా బీట్ చేస్తూ కలపడం వల్ల ఓట్స్ కోడిగుడ్లు చక్కగా కలిసిపోతాయి. సో ఇప్పుడు ఇందులోకి టేస్ట్ కోసం చిల్లీ ఫ్లేక్స్ అలాగే ఒరిగానో, ఇది చీజ్ అనమాట. ఇవి ఆప్షనల్ అనమాట. కాకపోతే పిల్లల కోసం ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు కదా, సో అందుకోసం అని. సో ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి. పిల్లల్ని టెంప్ట్ చేయాలంటే ఇవన్నీ యాడ్ చేయాల్సిందే కదా. సో ఇప్పుడు వెజిటేబుల్స్ ఏమైనా మన చాయిస్ ప్రకారం యాడ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ నేను ఆనియన్స్, రెడ్ క్యాప్సికము అలాగే పాలాక్ కొంచెం తీసుకున్నాను. అలాగే ఒక టమాటో కట్ చేసి వేసుకున్నానండి. మీరు కావాలంటే సన్నగా తురిమి వేస్తే పిల్లలు ఇంకా చక్కగా తింటారు అనమాట. సో ఇంకా ఏదైనా వెజిటేబుల్స్ యాడ్ చేయాలంటే యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా ఒకసారి మొత్తంగా కలుపుకుందాము. అంటే ఓట్స్ వెజిటేబుల్స్ చక్కగా కోట్ అయ్యేటట్టు కలుపుకోవాలన్నమాట. సో మనకి టెక్స్చర్ చూసారా, కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని కొంచెం వేడవనిచ్చి కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకున్నానండి. అప్లై చేసుకుని మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా బ్యాటర్, ఓట్స్ బ్యాటర్, అది వేసుకున్నాను. ఒకవేళ పిల్లల కోసం చేసేటట్టయితే ఒక 2 టేబుల్ స్పూన్ల గీ వేసుకొని లేదా బటర్ వేసుకొని మనం వేసుకుంటే సరిపోతుందండి. సో ఇప్పుడు ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 to 10 minutes లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్ పైన పెట్టుకుంటే తొందరగా మాడిపోతుంది అనమాట. సో ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఒక వైపుకి ఫ్లిప్ చేసుకుందామండి. ఇక్కడ నేను బ్యాటర్ అంతా ఒకసారి వేసుకున్నాను. మీరు కావాలంటే బ్యాచెస్గా అయితే వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇంకొక వైపుకి ఫ్లిప్ చేసుకున్న తర్వాత ఇంకొక 2 to 3 minutes లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. సో అంతే అనమాట. వేడి టిఫిన్, హెల్దీ టిఫిన్ రెడీ అనమాట. ఇది స్నాక్స్ కైనా బ్రేక్ఫాస్ట్ కైనా లేదా టిఫిన్కి లంచ్ బాక్స్ కైనా చాలా మంచి రెసిపీ అనమాట. సో మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. దీన్ని ఓట్స్ ఆమ్లెట్ అయినా అనొచ్చు లేదా వెజిటేబుల్ ఆమ్లెట్ అయినా అనొచ్చు అనమాట. సో చాలా ఈజీ రెసిపీ కదా. సో మీకు కనుక రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ మీరు ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ కనుక కొత్తగా విజిట్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దాని ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ మీ వరకు అందుతాయి. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ రేనాటీస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో సాధారణంగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ కన్నా 10 రెట్లు హెల్దీగా ఉండే రెసిపీ చూద్దామండి. ఇది కేవలం రుచికరంగానే కాదు, బరువు తగ్గడం, డయాబెటీస్ కంట్రోల్లో ఉంచుతుంది. అలాగే జీర్ణ సమస్యలు తగ్గించుకోవడంలో కూడా చాలా ఉపయోగపడుతుందండి. సో ఇలా చేసి పెడితే సొరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కానీ చక్కగా తింటారు. ముందుగా ఈ రెసిపీకి కావాల్సిన చట్నీ తయారు చేసుకుందామండి. రాయలసీమ స్టైల్ అనమాట, పల్లి చట్నీ. ముందుగా ఒక ప్యాన్లోకి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి. అందులోకి ఒక చిన్న కప్పు సైజు పల్లీలు వేసుకున్నాను. అవి 1 నిమిషం పాటు వేగనిచ్చి ఇలా 3 నుంచి 4 మీడియం సైజు ఉల్లిపాయలు వేసుకున్నానండి. సో ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకున్నాను అనమాట. ఇప్పుడు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు ఫ్రై అవ్వనిద్దామండి లేదా మగ్గనిద్దాము. సో ఇప్పుడు ఒక 2 నిమిషాల తర్వాత చూసారా, ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా అయ్యాయి కదా. ఇప్పుడు ఒక చిన్న సైజు టమాటో తీసుకున్నానండి. ఇలా కట్
చేసి వేసుకున్నాననమాట. అలాగే కారానికి తగ్గట్టు మిరపకాయలు వేసుకుంటున్నాను, పచ్చిమిరపకాయలు. అలాగే ఒక పిరికెడు నిండా కరివేపాకు వేసుకుంటున్నానండి. 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకుంటున్నాను. అలాగే కొంచెం కల్లుప్పు వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. ఉప్పు వేయడం వల్ల మనకి టమాటాలు గానీ, ఉల్లిపాయలు గానీ త్వరగా మగ్గుతాయనమాట. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఉడకనిద్దామండి. సో, చూసారా ఇలా ఉడికిచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఉల్లిపాయలు గానీ, టమాటాలు గానీ సాఫ్ట్‌గా అయ్యాయి గదా! ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని రూమ్ టెంపరేచర్‌కి వచ్చే వరకు వెయిట్ చేద్దామండి. సో, ఇలా రూమ్ టెంపరేచర్‌కి వచ్చిన తర్వాత మొత్తం ఒకసారి మిక్సీ వేసుకుందాము. ఇలా మిక్సీ జార్‌లోకి అంతా ట్రాన్స్‌ఫర్ చేసుకున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసుకోవాలండి. మరీ ఎక్కువగా పోసుకోకూడదనమాట. పల్చగా చేసుకోకూడదండి. ఈ చట్నీ కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుందనమాట రుచి. సో, చూసారు కదా ఇలా మిక్సీ పట్టుకోవాలండి. సో, వీడియోలో చూపిస్తున్నాను చూసారా టెక్స్చరు. సో, ఇలా ఉంటే బాగుంటుందనమాట. టిఫిన్ ఏదైనా సరే ఇడ్లీ, దోస లేదా పొంగనాలైనా లేదా బొండాలు చేసుకుంటాం కదా, పునుగులు అంటారు, మేము బొండాలు అంటాము. సో, వాటిలోకైనా చాలా బాగుంటుందండి. సో, కన్సిస్టెన్సీ అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ చట్నీకి పోపు అవసరం లేదండి. థంబ్‌నెయిల్ కోసం అలా తాలింపు వేసాననమాట పైన. ఇప్పుడు బ్రేక్‌ఫాస్ట్ కోసమని ఒక గిన్నెలోకి ఇలా 1 కప్పు ఎర్ర కందిపప్పు తీసుకున్నానండి. వీటిని మసూర్ దాల్ అని గాని అంటారు. ఇప్పుడు వీటిని ఒక 2-3 సార్లైనా చక్కగా కడగాలండి. సో, డస్ట్ అది ఉంటుంది గదా! సో, అందువల్ల ఇప్పుడు ఇలా కడిగేటప్పుడు రబ్ చేస్తూ కడిగితే చక్కగా వస్తాయి, క్లీన్ అవుతాయి. సో, ఇప్పుడు కడిగిన తర్వాత నీళ్ళన్నీ వంపుకొని వీటిలోకి ఇలా నీళ్లు పోసుకొని ఒక 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి. లేదు గోరువెచ్చటి నీళ్లు పోసేటట్టయితే ఒక 10 మినిట్స్ ఉంచినా సరిపోతుందనమాట, 10 నిమిషాలు. సో, చూసారా ఇక్కడ నేను నార్మల్ వాటర్ వేసాననమాట. సో, అందుకు 30 మినిట్స్ దాకా ఉంచాను. సో, చూసారా 30 నిమిషాలకే చక్కగా నానిపోయాయి. సో, ఇప్పుడు నీళ్ళు వంపుకొని మనం మిక్సీ జార్ తీసుకుందాము. మిక్సీ జార్‌లో వేసుకోవాలండి. సో, చూసారా ఇలా వేసుకున్న తరువాత ఒక అరకప్పు దాకా బొంబాయి రవ్వ తీసుకుంటున్నానండి. సూజీ అని గాని అంటారు గదా! అలాగే కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర, ఒక పచ్చిమిర్చి వేసుకున్నానండి. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలనమాట. అంటే వెన్నలాగా ఉండాలండి. ఎక్కడ బరక లేకుండా పట్టుకోవాలి. అవసరమైతే ఇంకొంచెం నీళ్ళు యాడ్ చేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీతో పట్టుకోవాలండి. సో, వీడియోలో చూపిస్తున్నాను చూసారా? సో, అంత సాఫ్ట్‌గా మెత్తగా ఉండాలనమాట పిండి. సో, ఇలా పట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్‌లోకి తీసుకుందాము. నీళ్ళు మాత్రం కొంచెం చూసుకొని వేసుకోవాలండి. ఎక్కువగా మరీ పల్చగా చేసుకోకూడదు. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకుందామండి. సో, చూసారా ఇలా కలుపుకుందాము. ఇప్పుడు పెనం వేడి చేసుకుందామండి. సో, పెనం వేడయ్యాక కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని దోస బ్యాటర్ వేసుకోవాలనమాట. దోస వేసేటప్పుడు మాత్రం పెనం ఎక్కువగా వేడి ఉండకూడదండి. సో, లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మనం దోస వేసుకోవాలనమాట. దోస వేసిన తర్వాత హై ఫ్లేమ్‌లో పెట్టుకొని సో, ఇలా ఆయిల్ అనేది స్ప్రింకిల్ చేసుకోవాలండి. అంతే అండి. దోస చూసారా ఎంత చక్కగా క్రిస్పీగా వచ్చిందో. మనం రవ్వ వేసాం గదా! సో, అందువల్ల ఇంత క్రిస్పీగా వచ్చిందనమాట. సో, అంతే అండి. ఈ వీడియో గనుక మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ రెసిపీ తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్‌లో తెలియజేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. నా ఛానల్ గనుక కొత్తగా విజిట్ చేసుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దాని ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ మీ దాకా అందుతాయి. థాంక్స్ ఫర్ వాచింగ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రేనాటేస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో పెసరపప్పుతోటి ఒక మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూద్దామండి. పెసరపప్పుతోటి దోసలు, ఇడ్లీలు చూసుంటారు కదా, ఒకసారి ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ట్రై చేసి చూడండి, చాలా నచ్చుతుందన్నమాట. ముందుగా 1 కప్పు పెసరపప్పు తీసుకున్నానండి. అదే మూంగ్ దాల్ అని గాని అంటారు కదా, వాటిని చక్కగా 2-3 సార్లు వాష్ చేసుకోవాలన్నమాట. సో, వాష్ చేసుకొని పప్పు మునిగేదాకా నీళ్లు పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలండి. లేదు వేడి నీళ్ళు పోసేటట్టయితే ఒక 10-15 నిమిషాలు నానబెట్టుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని అందులోకి ఇలా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసుకున్నానండి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ వేసుకుంటున్నాను. అలాగే కొంచెం స్వీట్ కార్న్ వేసుకుంటున్నాను. అలాగే ఒక క్యారెట్ ఇలా తురిమి వేసుకుంటున్నాను. కొంచెం టమాటో వేసుకుంటున్నాను. అలాగే కొంచెం పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. మీరు పిల్లల కోసం చేసేటట్టయితే పచ్చిమిర్చి స్కిప్ చేస్తే సరిపోతుందండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ దాకా మిరియాల పొడి వేసుకుంటున్నాను. అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా చాట్ మసాలా వేసుకుంటున్నాను. అలాగే ఒక క్యూబు చీజ్ వేసుకుంటున్నానండి. ఇవన్నీ ఆప్షనల్ అనమాట. మీ దగ్గర ఏ వెజిటబుల్స్ ఉంటే అవి, ఏవి లేకున్నా కానీ టమాటో, ఆనియన్స్ అయితే ఉంటాయి కదా, సో, అవి వేసుకున్నా సరిపోతాయన్నమాట. సో, ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుందాము. ఇంత లోపల మనకి ఈ పప్పు అనేది చక్కగా నానిపోయి ఉంటుందండి. సో, చూసారా
ఇలా చక్కగా నానిపోయి ఉంటుంది. మనం గోరుతో అలా కొంచెం స్మాష్ చేస్తే మనకు విరుగుతుందనమాట. సో, అంతవరకు నానితే సరిపోతుంది. ఇప్పుడు నీళ్ళన్నీ వంపుకొని మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకుందామండి. సో, మిక్సీ జార్ తీసుకున్నాక ఎక్కువగా నీళ్ళు యాడ్ చేయకూడదండి. కొంచెం యాడ్ చేసుకోవాలనమాట. ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 2 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. సో, ఇలా ఒక హాఫ్ కప్పు దాకా నీళ్ళు వేసుకొని మనం మెత్తగా పేస్ట్‌గా గ్రైండ్ చేసుకోవాలండి. స్మూత్‌గా ఉండాలనమాట బ్యాటర్ అనేది. సో, చూసారా ఇలా. ఈ వీడియోలో చూపిస్తున్నాను చూసారా పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. మరి పల్చగా చేసుకుంటే మాత్రం ఈ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ అవ్వదండి. సో, తగినన్ని నీళ్ళు పోసుకొని ఇలా పట్టుకోవాలనమాట. మెత్తగా ఉండాలండి. బరక మాత్రం ఉండకూడదు పిండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుందామండి. సో, ఇలా మొత్తం ట్రాన్స్‌ఫర్ చేసుకుందాము. లాస్ట్‌లో నీళ్ళు యాడ్ చేయడం అలా చేయకూడదండి. సో, మిక్సీ జార్‌లో ఉన్నదంతా ఒకసారి చేత్తో లాగేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా బేకింగ్ సోడా వేసుకుంటున్నానండి. అదే కుకింగ్ సోడా అని గాని అంటారు కదా! సో, అది వేసుకున్నాను. సో, ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకుందామండి. సో, కుకింగ్ సోడా వేస్తానే చూసారా మనకు బాగా ఎయిర్ అనేది ఫామ్ అయిందనమాట పిండిలోకి. ఇప్పుడు ఇలా శాండ్విచ్ మేకర్ ఉంటుంది కదండీ! సో, అది తీసుకున్నాను. అందులోకి కొంచెం బటర్ యాడ్ చేసుకుంటున్నాను. వీడియోలో కొంచెం ఎక్కువగా పడింది. బట్ తీసేసాననమాట బటర్ అనేది. సో, అలా కొంచెం రెండు సైడ్స్ అప్లై చేసుకున్న తర్వాత ఇలా కొంచెం పిండి అనేది కొంచెం పల్చగా వేసుకోవాలండి. సో, ఇలా పల్చగా వేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా వెజిటేబుల్ మిక్స్. సో, అది వేసుకొని మళ్ళీ ఒకసారి కొంచెం పిండితో కవర్ చేసుకోవాలండి. సో, ఇలా అనమాట. ఇలా చూస్తున్నారు కదా వీడియోలో. సో, ఇలా కవర్ చేసుకొని మనము లిడ్ అనేది క్లోజ్ చేసుకోవాలండి. సో, ఇప్పుడు ఇంకొక వైపుకి ఇలా 2 సైడ్స్ మనం కాల్చుకోవాలనమాట. సో, ఎక్కువసేపు పెడితే మనకు మాడిపోతుందనమాట. సో, ఇలా కొంచెం కొంచెంగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. సో, చూసారా మన బ్రెడ్ లేకుండా శాండ్విచ్ రెడీ అయిపోయిందనమాట. సో, మనకు బయట చిక్కే బ్రెడ్ శాండ్విచ్ కన్నా ఇలా చేసుకుంటే చాలా హెల్తీ అండ్ టేస్ట్ గాని చాలా బాగుంటుందండి. మరి ఈ రెసిపీ మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి. నా ఛానల్‌కి గనుక కొత్తగా విజిట్ చేసుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రేనాటీస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో మిక్సీతో పని లేకుండా అప్పటికప్పుడు 10 నిమిషాల్లో తయారయ్యే ఇన్స్టెంట్ రాగి దోశ చూద్దామండి. అలాగే దీని కాంబినేషన్గా కారం చట్నీ చూద్దామండి. రాగులు రిచ్ ఇన్ ఐరన్ కాబట్టి వెయిట్ లాస్కి కానీ చాలా మంచిగా పనిచేస్తాయి అన్నమాట. సో మీరు ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి. ముందుగా ఈ కారం చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక 10 ఎండుమిర్చి ఇలా నీళ్ళలో నానబెట్టుకొని వేసుకుంటున్నానండి. అలాగే ఒక 2 మీడియం సైజు ఆనియన్స్ ఇలా కట్ చేసుకున్నాను అనమాట. అలాగే ఒక గోలీ సైజ్ చింతపండు, కొంచెం బెల్లం వేసుకుంటున్నానండి. బెల్లం నిమ్మకాయ సైజ్ అయితే సరిపోతుంది. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నానండి. ఇక్కడ నేను రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను. అలాగే ఒక హాఫ్ కప్పు వాటర్ లేదా గ్రైండ్ చేయడానికి సరిపడా వాటర్ వేసుకొని మనము మెత్తగా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలన్నమాట. సో చూసారా ఇలా అనమాట. మనకి ఆంధ్ర స్టైల్ అయితే కొంచెం మనకి బరకగా ఉంటుందన్నమాట. ఇది టోటలీ చెన్నై స్టైల్ కాబట్టి ఇలాగే వేస్తారండి. ఏ టిఫిన్లోకైనా మనకి ఇడ్లీ పైన కానీ దోశకు కానీ లేదా ఏ టిఫిన్స్కైనా ఈ చట్నీ ఇలాగే సర్వ్ చేస్తారండి. సో ఇప్పుడు తాలింపు వేసుకుందాము. తాలింపు కోసం ఒక ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇలా తాలింపు గింజలు వేసుకున్నానండి. అంటే జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసుకొని అలాగే ఒక 2 ఎండుమిర్చి వేసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు వేసుకున్నానండి. ఇప్పుడు 1 నిమిషం పాటు అలా వేయించుకుందాము. సో చూసారా బాగా వేగిపోయారనమాట మనకి. ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా చట్నీ, అది వేసుకుందాము. సో చూసారా ఇలా మొత్తం వేసుకొని నీళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోకూడదండి. ఇలా ఉంటేనే మనకు చిక్కగా ఉంటుంది. ఇలా ఒక 3 నుంచి 4 నిమిషాలు కుక్ చేసుకుంటే అంటే మనకు ఆయిల్ అనేది పైకి తేలే వరకు కుక్ చేసుకుంటే ఒక 2-3 రోజులైనా నిలువ ఉంటుందండి చట్నీ అనేది. సో చూసారా ఇలా కొంచెంసేపు కుక్ చేసుకుందాము. ఈ రెసిపీ చేసేటప్పుడు బెల్లం మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దండి. సో బెల్లం వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది బ్యాలెన్సింగ్గా ఉంటుందన్నమాట. సో చూసారా ఒక 3 మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత మనకి చట్నీలో నుంచి ఆయిల్ సపరేట్ అయిందనమాట. సో ఇంతవరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. సో ఇలా కుక్ చేసుకుంటే మనకి మినిమం 2 to 3 days మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ నిలువ ఉంటుందన్నమాట చట్నీ. మీరు వాడే మిరపకాయలు బట్టి ఘాటు ఉంటుందండి. సో చూసారు కదా ఎంత సులభంగా చేసుకోవచ్చు ఈ చట్నీ. ఇప్పుడు రాగి దోశ విధానం చూద్దామండి. ముందుగా ఏదైనా ఒక కప్పు మెజర్మెంట్తో 1 కప్పు రాగి పిండి తీసుకున్నానండి. అలాగే
అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా బియ్యం పిండి తీసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ దాకా పెరుగు తీసుకున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకుందామండి. సో నీళ్ళు వేయకుండా ఒకసారి కలుపుకుందాం పూర్తిగా. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇలా కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ మనం దోసపిండి కన్సిస్టెన్సీకి కలుపుకుందామండి. ఇక్కడ నీళ్ళన్నీ ఒక్కసారి వేసుకోకూడదు అనమాట. సో కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి, లేకుంటే మనకు మరీ పల్చగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట బ్యాటర్ అనేది. సో చూసారా ఇలా అనమాట. ఇలా కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటే ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మనం కలుపుకోవాలన్నమాట. ఇక్కడ నాకు 1/2 కప్పు వాటర్ పట్టాయి అనమాట. సో ఇప్పుడు 10 నిమిషాలు రెస్ట్ ఇద్దామండి. సో 10 నిమిషాల తర్వాత చూసారా ఇలా చక్కగా పిండి నానిపోయింది అనమాట. ఇప్పుడు దోసపెనం పెట్టుకుందాము. దోసపెనం పెట్టుకొని చక్కగా వేడవనిద్దాము. సో వేడవనిచ్చి ఇలా కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకొని తుడుపుకొని కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ దోశ వేసేటప్పుడు మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేసుకోవాలండి, లేకుంటే పెనానికి అతుక్కునే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. సో ఇలా పూర్తిగా దోశ వేసుకున్న తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకుందాము. ఈ దోశ కాలడానికి ఎక్కువ టైం పట్టదండి. సో తొందరగా అయిపోతాయి అనమాట. సో చూసారా ఇలా ఇంకొక పక్కకు తిప్పుకుందాము. ఇటు సైడ్ కానీ ఒక 2 నిమిషాల కాల నుంచి తీసేస్తే సరిపోతుందండి. సో చూసారా, సో హెల్దీ దోశ అనమాట. రుచిగా చాలా బాగుంటుంది. పిల్లలకైనా చక్కగా పోసేయచ్చు అనమాట. సో ఈ దోశ పోసేటప్పుడు మాత్రం కొంచెం హై ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ మనం దోశ వేసుకోవాలండి. అంతే, అదొక్కటి గుర్తుపెట్టుకుంటే చక్కగా వేసుకోవచ్చు అనమాట దోశలు. సో ఎక్కువ శ్రమగా లేదనమాట. సో మిక్సీ పెట్టాల్సిన అవసరం కానీ లేదు. ఇలా అనుకోగానే అలా చిటికలో తయారైపోతుంది అనమాట దోశ. ఎవరైనా వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తుంటే వాళ్ళకి మాత్రం ఈ రెసిపీ తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఉదయం బ్రేక్ఫాస్ట్ కైనా లేదా డిన్నర్ కైనా లేదా స్నాక్స్ టైం కైనా ఇది పర్ఫెక్ట్ రెసిపీ అనమాట. సో మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే నా ఛానల్లో ఇలాగే హెల్దీ అండ్ ప్రోటీన్ రిచ్ దోశ రెసిపీస్ చాలా ఉన్నాయండి. ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో మీకు కనుక నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్కి కనుక కొత్తగా విజిట్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దాని ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ మీ వరకు అందుతాయి. అలాగే నా ఛానల్లో ఇంకా ఏదైనా రెసిపీస్ మీరు చూడాలనుకుంటే ప్లీజ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ రేనాటీస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో పెరుగు, రవ్వ, ఈనో, వంట సోడా అలాగే ఫర్మెంటేషన్ లేకుండా అప్పటికప్పుడు 10 నిమిషాల్లో తయారయ్యే హెల్దీ దోశ రెసిపీ చూద్దామండి. ఇది పిల్లలకి లంచ్ బాక్స్ కైనా లేదా స్నాక్ అయినా లేదా మీరు హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ఇది ఒక మంచి రెసిపీ అనమాట. ఈ దోశలు తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. ఎంత కమ్మగా ఉంటాయంటే ఒక్కసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్లో తెలియజేయండి. అలాగే వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి నచ్చితే ఒక లైక్ చేయండి. మరి చూసేద్దాం ఆ రెసిపీ. ముందుగా 1 కప్పు పెసరపప్పు తీసుకున్నానండి. అదే మూంగ్ దాల్ అని అంటారు కదా. వాటిని చక్కగా 2-3 సార్లు వాష్ చేసుకోవాలన్నమాట. సో వాష్ చేసుకొని పప్పు మునిగేదాకా నీళ్లు పోసుకొని ఒక 1/2 అవర్ నానబెట్టుకోవాలండి. లేదు వేడి నీళ్ళు పోసేటట్టయితే ఒక 10-15 నిమిషాలు నానబెట్టుకున్నా సరిపోతుంది. ఇంత లోపల మనకి ఈ పప్పు అనేది చక్కగా నానిపోయి ఉంటుందండి. సో చూసారా ఇలా చక్కగా నానిపోయి ఉంటుంది. మనం గోరుతో అలా కొంచెం స్మాష్ చేస్తే మనకు విరుగుతుందనమాట. సో అంతవరకు నానితే సరిపోతుంది. ఇప్పుడు నీళ్ళన్నీ వంపుకొని మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకుందామండి. సో మిక్సీ జార్ తీసుకున్నాక ఎక్కువగా నీళ్ళు యాడ్ చేయకూడదండి, కొంచెం యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక 2 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. సో ఇలా ఒక 1/2 కప్పు దాకా నీళ్ళు వేసుకొని మనం మెత్తగా పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలండి. స్మూత్గా ఉండాలన్నమాట బ్యాటర్ అనేది. సో చూసారా ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నాను చూసారా, పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. మరి పల్చగా చేసుకుంటే మాత్రం ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అవ్వదండి. సో తగినన్ని నీళ్ళు పోసుకొని ఇలా పెట్టుకోవాలన్నమాట. మెత్తగా ఉండాలండి, బరక మాత్రం ఉండకూడదు పిండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. సో ఇలా మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకుందాము. లాస్ట్లో నీళ్ళు యాడ్ చేయడం అలా చేయకూడదండి. సో మిక్సీ జార్లో ఉన్నదంతా ఒకసారి చేత్తో లాగేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ దాకా బేకింగ్ సోడా వేసుకుంటున్నానండి. అదే కుకింగ్ సోడా అని అంటారు కదా. సో అది వేసుకున్నాను. సో ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకుందామండి. సో కుకింగ్ సోడా వేస్తానే చూసారా బబుల్స్ అనేవి చక్కగా ఫామ్ అయ్యాయి కదా. ఇక్కడ సోడా స్కిప్ చేసిన దోశలు చక్కగా వస్తాయండి. ఇప్పుడు పెనం మీడియం ఫ్లేమ్ పైన పెట్టుకొని ఇలా దోశ వేసుకోవాలన్నమాట. కావాలంటే పల్చగా వేసుకోవచ్చు లేదా మందంగా అయినా వేసుకోవచ్చు అండి, ఎలాగైనా వేసుకోవచ్చు. దోశ చక్కగా కాలిన తర్వాత కొంచెం ఆయిల్ స్ప్రింకిల్ చేసుకుంటున్నానండి. నేను ఇక్కడ పల్చగా వేసాను కాబట్టి ఇంకొక సైడ్ కాల్చాల్సిన అవసరం లేదు. చూసారా ఎంత చక్కగా వచ్చాయి. ఈ రెసిపీ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి.
ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.